తెలంగాణ గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రగతి నివేదిక. పాడి పంటల తెలంగాణ, పండగలాంటి తెలంగాణ, నాగేటి చాళ్ల తెలంగాణ, సైబర్ సౌధాల తెలంగాణ, నగర జీవుల తెలంగాణ, వనజీవుల తెలంగాణ, బతుకమ్మల తెలంగాణ, సమ్మక్క సారక్కల తెలంగాణ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్నాడు మహాకవి దాశరథి. మన రాష్ట్రంలోని భిన్న జాతులు, సుసంపన్న సంస్కృతులు కూడా అలాంటి విలువైన రతనాలే. అటు ఆదిలాబాద్ గోండుల నుంచి ఇటు ఆమ్రాబాద్ చెంచుల వరకు ఒక అపురూప గిరిజన వైభవం. ఇటు నిజామాబాద్ లంబాడాల నుంచి అటు భద్రాచలం కోయల వరకు మరో ఘనమైన ఆదివాసీ వారసత్వం. ఈ నేలపై వేల ఏళ్లుగా ఎన్నో గిరిజన తెగలు వర్ధిల్లుతున్నాయి. పచ్చని అడవుల్లో పారే సెలయేళ్ల ప్రక్కన తమ సంస్కృతి సంప్రదాయాలను పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో గిరిజనుల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సుమారు 3,000 పైచిలకు తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా చేయడం, మా గిరిజన బిడ్డలు స్వయం పాలన సాధించుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించడం. ప్రపంచీకరణ, డిజిటల్ టెక్నాలజీతో భూగోళం ఒక కుగ్రామంగా మారిపోవడంతో గిరిజన తెగల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అన్ని వర్గాల సంక్షేమం, సౌభాగ్యం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. గౌరవనీయ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆదివాసీ సంస్కృతుల పరిరక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. గిరిజన మహిళకే మంత్రి పదవి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిపై గురుతర బాధ్యతలు. ఒక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు మిగతా వారికంటే ఆ వర్గానికే చెందిన వారికే బాగా తెలుస్తాయి. వాటిని పరిష్కరించే మార్గాలపై వారికి అవగాహన కూడా ఉంటుంది. గిరిజనులను అన్ని రంగాల్లో ఇతరులతో సమానంగా నిలిపేందుకు కృషి చేస్తున్న కేసీఆర్ గారు గిరిజన సంక్షేమ శాఖను ఆ సామాజిక వర్గానికే చెందిన శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి అప్పగించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా అయిన సత్యవతి గారు తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. తెలంగాణ గిరిజన ముఖ చిత్రం. విభజన చట్టం ప్రకారం గిరిజన జనాభాను పంచుకున్నాం. రాష్ట్ర జనాభాలో 9.34% అంటే 31.78 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. రాష్ట్రంలో చెంచు, కోయ, గోండు, గుత్తికోయ, కొండారెడ్డి, పర్ధాన్, నాయకపోడు, కోలాం, తోటి, లంబాడ, ఎరుకల, ఆంధ్ర తదితర 32 గిరిజన తెగలు ఉన్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్ రూరల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ ప్రాంత మండలాలు 85 ఉన్నాయి. వీటిలో 30 పూర్తి షెడ్యూల్, 55 పాక్షిక షెడ్యూల్ ప్రాంతాలు కాగా షెడ్యూల్ ప్రాంత గ్రామాలు 1174 ఉన్నాయి. గిరిజనుల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తరతరాలుగా కొండ కోనలకు, తండాలకే పరిమితమై అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉండిపోయిన లక్షలాది గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అన్ని రంగాలలో వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి నిధులకు వెనుకాడకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఆదివాసులకు ఉపాధి, ఆరోగ్యం, విద్య, రిజర్వేషన్లు, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. కేసీఆర్ గారి మార్గనిర్దేశంలో సత్యవతి రాథోడ్ గారు గిరిజన ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. అడవి పుత్రులుగా పిలుచుకునే గిరిజనులకు సంబంధించి అడవిపైన వాళ్లకు హక్కు కల్పించే విధంగా, అడవుల్లో మరి వచ్చే వన సంపద, అడవి సంపదను వాళ్లే అమ్ముకునే విధంగా, తద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకునే విధంగా, వాళ్ళ ఆదాయం పెంచుకునే విధంగా, వాళ్ళు 3 పూటలు కడుపు నిండా తిని మరి సుఖంగా ఉండే విధంగా మరి వాళ్ళకు హక్కు కల్పించి, వాళ్ళు ఏదైతే తీసుకొచ్చిన అడవి ఉత్పత్తులను జీసీసీ ద్వారా కొనుగోలు చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచే ఒక చక్కటి మార్గం. గిరిజన బాలలకు పౌష్టికాహారం మొదలుకొని, యువతకు స్వయం ఉపాధి వరకు, మహిళలకు మెరుగైన వైద్యం మొదలుకొని, వృద్ధులకు పెన్షన్ల వరకు గిరిజనులందరి ముఖాల్లో నవ్వులు పూయించేందుకు సత్యవతి గారు దృఢ సంకల్పంతో, అంకిత భావంతో పనిచేస్తున్నారు.
ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్, వాళ్ళకు ఏదో సబ్సిడీ కోసమే వాళ్ళు పెట్టుకునే విధంగా కాకుండా ఈరోజు రూరల్ ట్రాన్స్పోర్టేషన్ స్కీమ్ కింద డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 2,80,000 రూపాయలు సబ్సిడీగా ఇచ్చి మారుతితో టైప్ చేసి ఊబర్, ఓలా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, వాళ్లకు ఆదాయం పడిపోకుండా, ఒక డ్రైవర్ మనం కారు ఇస్తే 50,000కు తగ్గకుండా సంపాదించుకునే అవకాశాన్ని కూడా కల్పించడం. గిరిజన సంస్కృతి పరిరక్షణ. ప్రపంచంలోని అన్ని జాతులకు తమవైన సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. కాలానుగుణంగా వాటిలో మార్పులు చేర్పులు వస్తుంటాయి. కానీ గిరిజన సంస్కృతులు వీటికి భిన్నం. నివాస ప్రాంతం, బయటి వారితో సంబంధాలు అంతగా లేకపోవడం వల్ల తెలంగాణ గిరిజన తెగల సంస్కృతులు నేటికీ కాస్త పదిలంగానే ఉన్నాయి. వీటిని సంరక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఉత్సవాలను, ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మేడారం సమ్మక్క సారక్క జాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. గిరిజనుల హస్తకళలకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది. వారు తయారు చేసే అలంకరణ సామగ్రికి మార్కెట్ ద్వారాలను తెరుస్తోంది. గిరిజన మ్యూజియాల ఏర్పాటు, అభివృద్ధి. తెలంగాణ గిరిజన సంస్కృతిపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించడానికి ప్రభుత్వం కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేసింది. తెలంగాణ సంస్కృతి, సాహిత్యాలకు, కళలకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ గారి ప్రత్యేక శ్రద్ధ, చొరవలతో, మంత్రి సత్యవతి రాథోడ్ గారి అవిరామ కృషితో రాష్ట్రంలోని గిరిజన మ్యూజియాలు కొత్త కళను సంతరించుకున్నాయి. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన హైదరాబాద్లోని గిరిజన మ్యూజియాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయడమే కాకుండా కొత్త మ్యూజియాలను కూడా నెలకొల్పింది. ఆయా ప్రాంతాల్లోని తెగల సంస్కృతికి, చరిత్రకు అద్దం పట్టేలా, సందర్శకులకు పూర్తి అవగాహన కలిగేలా వీటిని తీర్చిదిద్దింది. నెహ్రూ శతజయంతి గిరిజన మ్యూజియానికి కొత్త హంగులు. హైదరాబాద్లోని నెహ్రూ శతజయంతి గిరిజన మ్యూజియాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. చెంచు, కోయ, గోండు, కొండరెడ్డి తదితర 12 గిరిజన తెగల సంస్కృతికి అద్దం పట్టే వస్తు సామగ్రిని పెంచారు. గిరిజనుల వేట విధానాలు, అటవీ ఉత్పత్తుల సేకరణ, గుడిసెలు, వేషధారణ, మేడారం జాతర గద్దెలు, సంగీత వాయిద్యాలు, నృత్యాలు, ఆహార అలవాట్లు, వైద్యం, గిరిజనుల రవాణా సాధనాలను కళ్లకు కట్టేలా చూపుతున్నారు. డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తున్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి మ్యూజియంలో ఏపీ గిరిజన తెగల సంస్కృతి 70%, తెలంగాణ గిరిజన సంస్కృతి 30% ఉండగా ప్రస్తుతం పూర్తిగా తెలంగాణ గిరిజన సంస్కృతే కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఖర్చుకు వెనకాడకుండా మ్యూజియాన్ని అభివృద్ధి చేసి దేశంలోని ప్రసిద్ధ గిరిజన మ్యూజియాల సరసన నిలిపింది. ఇక్కడి విశేషాలను తెలుసుకోవడానికి విదేశీయులు కూడా వస్తున్నారు. 3 అంతస్తుల ఈ భవనంలో ఒకసారి తిరిగితే చాలు తెలంగాణ గిరిజన తెగలపై చక్కటి అవగాహన కలుగుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్లో గోండు వీరుడు కొమరం భీం స్మారకార్థం 25 కోట్ల రూపాయలతో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అడవులపై ఆదివాసుల హక్కులను భంగం కలిగించిన నాటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన కొమరం భీం పోరాటాన్ని గుర్తు చేయడానికి దీన్ని నిర్మించారు. తమ తెగ సంస్కృతిని, తమ నుంచి ఉద్భవించిన వీరుడి విశేషాలను గోండు గిరిజనులు ఈ మ్యూజియం ద్వారా తెలుసుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో జోడేఘాట్లో కూడా ఈరోజు గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేసుకోవటం, గిరిజనుల కళలు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ తరానికి తెలియచెప్పడమే లక్ష్యంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతా ఉంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం వనదేవతలైన సమ్మక్క సారలక్కల భక్తులకు గిరిజన సంస్కృతిని పరిచయం చేయడానికి మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. అధునాతన సదుపాయాలతో ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా నిర్మించారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చే లక్షలాది మంది భక్తులకు సమ్మక్క సారలమ్మ పోరాట చరిత్రను, ఆదివాసుల ఆచార సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు వివరించడం ఈ మ్యూజియం ప్రధాన ఉద్దేశం.
ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం వేడుకకు జాతీయ పండగ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దేశంలో ఎప్పుడు లేని విధంగా, గత పాలకులు ఎవరు చేయని విధంగా ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను 100 కోట్ల పైచిలుకు డబ్బులు ఖర్చు పెట్టి ఎవరు మేడారం వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు వాళ్ళ కోసం ఏర్పాటు చేసి గడిచిన 3 జాతరలు బ్రహ్మాండంగా నిర్వహించుకోవటం, అక్కడే మేడారంలోనే ఒక గిరిజన మ్యూజియంని ఏర్పాటు చేసి గిరిజనుల సాంప్రదాయాల్ని, సంస్కృతిని వచ్చే ప్రతి ఒక్కరు చూసే విధంగా మరి వాటిని గౌరవిస్తూ ఒక మ్యూజియంని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరులోని చెంచులక్ష్మి గిరిజన మ్యూజియాన్ని కూడా అభివృద్ధి చేశారు. 1,10,00,000 రూపాయలతో గిరిజన భవనాన్ని నిర్మించారు. చెంచుల వేట విధానాన్ని, తిండి అలవాట్లను, ఇతర విశేషాలను ఇందులో చూడవచ్చు. గిరిజనుల ఉపాధికి భరోసా. ఆదివాసులకు అరణ్యమే దేవత. అడవిపై ఆధారపడి జీవించే గిరిజనుల ఉపాధికి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పోడు వ్యవసాయానికి భరోసా ఇస్తోంది. సాగునీటి సదుపాయం, మిషన్ భగీరథ కింద అన్ని ఆవాసాలకు తాగునీరు అందిస్తోంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ద్వారా ప్రభుత్వం గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులను మంచి ధరకు సేకరిస్తోంది. చింతపండు, తేనె, రకరకాల విత్తనాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోంది. ప్రభుత్వ హాస్టళ్లకు అవసరమైన ఆహార పదార్థాలను, సబ్బులను, ఇతర సామగ్రిని సమకూరుస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలను సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో 2.17 లక్షల కుటుంబాలు గిరిజన సహకార సంస్థలో భాగస్వాములుగా ఉన్నాయి. మొత్తం 18 సహకార సొసైటీల ద్వారా కార్యకలాపాలు సాగుతున్నాయి. గిరిబాలలకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు. అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది అని అంటారు. భౌగోళిక పరిస్థితి, కట్టుబాట్లు, వెనుకబాటుతనం వల్ల గిరిజనులు విద్యాఫలాలకు, ఉద్యోగాలకు దూరంగా ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చాక పరిస్థితి కొంత మారింది. గిరిజనులకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించాక గిరిజన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఆదివాసీ పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తోంది. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పరిధిలో 187 విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో చదువుకుంటున్న పిల్లలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పరీక్షల్లో తమ సత్తా చాటుతున్నారు. గిరిజన విద్యార్థులు తమ మూలాలను కోల్పోకుండా వారి మాతృభాషల్లోనే చదువుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. 1, 2వ తరగతుల పిల్లలకు గోండి, కొలామి, బంజారా, కోయ భాషల్లో వాచక పుస్తకాలను రూపొందించింది. వాళ్ళ మాతృభాషలో నేర్పించడానికి ఇటువంటి ఇనిషియేటివ్స్ మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేయడం జరిగింది. ఉమ్మడి పాలకుల హయాంలో 70 ఏళ్లలో కేవలం 503 గురుకుల పాఠశాలలు ఏర్పాటు కాగా, తెలంగాణ వచ్చాక 5 ఏళ్లలోనే 1100 గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఐటీడీఏ ప్రభుత్వం కింద 4.5 కోట్ల రూపాయలతో రెసిడెన్షియల్ పాఠశాలల్ని నిర్మించారు. బడుగు వర్గాల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది తిరుగులేని నిదర్శనం. ప్రభుత్వం పేద, అనాథ గిరిజనులను గుర్తించి గురుకులాల్లో ప్రవేశం కల్పిస్తోంది. రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయడానికి గిరిజన సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర విభజనతో తగ్గిపోయిన రిజర్వేషన్ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. గిరిజన హక్కుల సంరక్షణ కోసం ఎస్సీ/ఎస్టీ కమిషన్తో కలిసి పనిచేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన. మారుమూల ప్రాంతాల్లోని గిరిజన తండాలను, గూడేలను కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా మార్చింది. వాటికి యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేయిస్తోంది. సింగిల్ ఫేజ్ విద్యుత్తున్న గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్తుని అందించింది. దీనికోసం తొలి దశలో 117 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రజల సొంత ఇంటి కోరికను నెరవేర్చడానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం గిరిజనులకు కూడా వాటిని పెద్ద సంఖ్యలో కేటాయిస్తోంది. గిరిజన భవనాలను కూడా ప్రభుత్వం భారీ సంఖ్యలో నిర్మిస్తోంది. 26 గిరిజన భవనాలు పూర్తయ్యాయి. ఒక్కో భవనానికి 1,20,00,000 రూపాయలు ఖర్చయ్యాయి. హైదరాబాద్లో సేవాలాల్ భవన్ రూపుదిద్దుకుంటోంది. గిరిజన మహిళా శిశు సంక్షేమం. మనం ఏ పని చేయాలన్నా మొదట సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో అన్ని రకాల పోషకాహారాలు అందుబాటులో ఉండవు. ఈ కొరత తీర్చడానికి ప్రభుత్వం గిరిజనులకు పౌష్టికాహారం అందిస్తోంది. దీనే కాకుండా మనకు గిరి పోషణ అని ఒక కొత్త ఇనిషియేటివ్గా
న్యూట్రిషనల్ సపోర్ట్ ఫర్ ట్రైబల్ విలేజెస్ అని. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ద్వారా మనకు 412 అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళకి స్పెషల్ డైవర్సిఫైడ్ డయట్ అని మేమందరూ మనకు ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ మన చిన్న పిల్లలు వాళ్ళందరికీ క్రిటికల్ న్యూట్రిషనల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నాము. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మరెన్నో చర్యలు తీసుకుంటూ వారికి భరోసా కల్పిస్తోంది. గిరిజన బిడ్డగా నేను ఒక తండలో పుట్టి పెరిగి గిరిజనుల కష్ట సుఖాలు తెలిసిన మనిషిగా మరి గిరిజనుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే వాటిని ఏ విధంగా విజయవంతంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడ ట్రాన్స్పరెంట్గా తీసుకెళ్ళాలి, పేదవాళ్లకు మరి అవన్నీ అందించినప్పుడే నిజంగా మరి నాకు వచ్చిన ఈ పదవికి సరి అయిన గుర్తింపు గౌరవం వచ్చినట్టుగా నేను భావిస్తాను. కాబట్టి గిరిజన సోదరులు ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అనేక కార్యక్రమాల్ని అందిపుచ్చుకొని వృద్ధిలోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.